సో ఇట్లా వచ్చేసిన గైస్ నేను బార్బిక్యూ నేషన్కి. నా టీం ఆల్రెడీ స్టెప్ ఇన్ అయ్యి వెయిట్ చేస్తున్నారు. హాయ్ దేవ్, నువ్వేమనుకోకు, నా ఛానల్లో పెట్టుకుంటా. హాయ్ మాన్షు. सौजन्या, अब देखे ना जी मेरे को. मेरे हाय MD. See, I have seen him only once or twice, but I could able to recognize him. Also, teams has my picture. No, see, I'm taking. No, I'm sitting there. I'm normally taking one shot. అయినా నన్ను గుర్తుపడతలేడు హిమాంశు. శ్వేతనా అంటుండు. హాయ్ పరం. ఏంటి మీ బాబుని తేలే? మావాడు కూడా వస్తా అన్నాడు తెలుసా. అప్పుడు తీసుకోపోయినావు కదా మమ్మీ, ఇప్పుడు తీసుకోవచ్చు కదా అంటుడు. అప్పుడంటే వేరు బెట, ఇప్పుడు అంతా టీమే వస్తుర్రు అన్న. నాకు ఎవరు తెలియదు. హాయ్, మీరు తెలుసు కానీ పేరు తెలియదు. పేరు మర్చిపోయినా. రమేష్, నరేష్, బాబాయ్. ఫేస్ రికగ్నైజ్ చేస్తా కానీ అరుణ్, సౌజన్య ఫేస్ రికగ్నైజ్ చేస్తా కానీ నేనైతే మన బాస్ గౌతమ్ వినయ్ పేరు మర్చిపోయినా. This is how we met guys after very long time anamata. After ages laga కలిసినట్టు అనిపించింది అందరినీ. ల్యాండ్ లీడర్స్ అండ్ ఆల్ గ్యాదర్ అయ్యి కలవడం. కరోనా తర్వాత మేము మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే చేయడం. ఓన్లీ వెరీ లెస్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ వర్క్స్ ఫ్రమ్ ఆఫీస్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ R1 ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో అలా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కలవడం. అఫ్ కోర్స్ ఎప్పుడన్నా మీటింగ్స్ అండ్ ఆల్ ఉన్నప్పుడు వెళ్తాం, బట్ అందరు గ్యాదర్ అవ్వం కదా. అది మెయిన్ పాయింట్ అనమాట ఇక్కడ. సో అందరం, అండ్ ఇంకా చాలామంది రాలేదు నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల. బట్ దట్స్ ఫైన్. కలిసినంత మటుకి చాలామంది గ్యాదర్ అయ్యి కలుద్దామని ఇలా కలిసారు అందరూ. ఆఫీస్ నుంచి గెట్ టుగెదర్ కాబట్టి మేబీ అది మేము టీమ్స్ లాగా వేసుకొని కలిస్తే కూడా అందులో నుంచి కూడా మిస్ అవుట్స్ ఉంటుండేనేమో. బట్ మంచిగా అనిపించింది ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం అనమాట. నేనైతే 5 years అయింది నేను ఇప్పుడు R1 జాయిన్ అయ్యి. నేను జాయిన్ అయిన ఇమీడియట్ నెక్స్ట్ మంత్ కోవిడ్ వల్ల మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండిందనమాట. సో అందరం కలవడము, గ్యాదరింగ్స్ అండ్ ఆల్ అనేది చాలా లెస్ అనమాట ఆఫీస్లో కూడా. అండ్ అంత ఎక్కడ కూడా మేము ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ చేసింది లేదు. నాకు తెలిసినంత మటుకైతే లేవు. ఉన్నా కూడా వెరీ లెస్ అనమాట. కౌంటబుల్ లాగా 1 or 2 అట్లా ఉంది. ఏమన్నా ఆఫీస్ డిన్నర్స్, ఆఫీస్ లంచ్ తప్ప అలా వేరే ఏం లేకుండే. అండ్ ఆఫీస్లో అయితే ఉన్న వాళ్ళకి, ఆఫీస్లో నుంచి వర్క్ చేసే వాళ్ళకి అవి ఇవి చాలా ఈవెంట్స్ అవుతుంటాయి అకేషనలీ. అండ్ ఏమంటారు, మన ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఉంటాయి. బట్ అప్పుడు కూడా వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఏమంటారు ఆ హ్యాపీనెస్, ఆపర్చునిటీ ఎందులో అన్నా పార్టిసిపేట్ అవ్వడానికి దొరుకుతుంది. బట్ ఆల్ టుగెదర్ అందరూ అనేది మాత్రం లేదనమాట.
ఈ చికెన్ పీసెస్ చూస్తున్నారా, లెగ్ పీసెస్. ఇది మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు అడిగినాము, మాకు డిజర్ట్ టైంలో వచ్చిందనమాట. వెరీ డిసప్పాయింటింగ్ ఫ్రమ్ బార్బిక్యూ. అయ్యో ఫ్రెండ్స్, వీళ్ళైతే ఏవో కుమ్మడే కుమ్ముతుర్రు, మరి ఏం నచ్చిందో ఏమో వీళ్ళకి. అండ్ ఈ టేబుల్ కి సర్వ్ చేస్తూనే ఉన్నారు. మాకైతే స్టార్టింగ్ లో లెగ్ పీస్ అడిగితే ఇప్పుడు వచ్చింది డెజర్ట్స్ టైం కి. అంత ఘోరంగా ఉంది. సూపర్. అసలు మీకు ఇంత ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇస్తున్నారు అంటే ఇట్లా మీ పర్సనాలిటీలు చూసి ఇక వీళ్ళు ఏంది తినట్లేరు, వీళ్ళన్నా మంచిగా తింటారు అని అట్లా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు. అంతేనా? పల్లీల నుంచి వచ్చినాయి నీకు? వాళ్ళకి తెలుసా పల్లీలు కూడా ఇచ్చారు. ఉన్నాయా? ఇప్పుడు బటర్ నాన్ వచ్చింది. అది తెచ్చుకున్నారట. ఆఫీస్ పార్టీ అంటే ఇట్లా ఉండాలి. నచ్చకపోయినా కాదు కాదు, ఇప్పుడు నువ్వు తింటావా అదంతా? నాన్నతోని పెట్టుకుంటారా మొత్తం? అసలు అంతా మొత్తం ఈడ మొత్తం కలకలాడుతుందంటే మీ టేబుల్, అక్కడున్న టేబుల్. మీ పర్సనాలిటీ చూసి వచ్చి సర్వ్ చేస్తున్నారు. మాకైతే గతి కూడా లేదు. ఇవన్నీ మంచిగా ఉంది. వాళ్ళ టేబుల్ కూడా ఫుల్ మంచిగా ఉంది అనమాట. మా టేబుల్ మీద ఏం దొరకదు. తినండి. అది ఎట్లా ఇట్లా వ్లాగ్లు ఎట్లా వస్తుంది అంటే మీరే తింటారు అవన్నీ అని వస్తుంది. వాళ్ళు కూడా ఏం తింటలేదు పాపం. అట్లా ఏం లేదు ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఆల్రెడీ కుమ్మి కూర్చురు. మమ్మీని కొంచెం లేట్ గా కుమ్ముతున్నాడు అంతే. ముక్కలు ఒక్కటేనా? నో బిర్యానీయా? కాదు, రిషిని అడగొద్దా? రిషి అయింది అంత సప్ప పార్టీ ఇస్తున్నావు. నో మాక్టైల్స్ నో కాక్టైల్స్ అని అడగొద్దా? मटन बिरयानी में मटन आया? ये थे अभी खत्म हो गया सर। अच्छा नहीं होता है। You're vegetarian? Oh. You're non-vegetarian? Yeah, pure non-vegetarian. సో ఇది గైస్ పరిస్థితి బార్బిక్యూ నేషన్ది. బార్బిక్యూ నేషన్ ఫుడ్ రేటింగ్ అయితే నేను 1 ఇస్తా. 0 ఇస్తే పోనీ బాగుండదు కాబట్టి 1. టేస్ట్ అయితే అంత ఆథెంటిక్ అనిపించలేదు నాకు. క్వాలిటీ కూడా అంత ఆథెంటిక్ లేదు. ఒకప్పుడు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఉన్న బార్బిక్యూ నేషన్ అయితే కాదు ఇది. ఏందో ఇది నాకైతే మరీ ఇట్లా అంటే ఇక ఏదో వరస్ట్ లాగానే అనిపించింది అనమాట. సర్వీసింగ్ అయితే మరీ వరస్ట్. ఒకప్పుడు అయితే బార్బిక్యూ నేషన్కి వెళ్తే, ఒకప్పుడనే కాదు ఇప్పుడు కూడా కొన్ని సైట్స్లో, జూబ్లీ హిల్స్, మనం హైటెక్ సిటీ సైడ్ అటు సైడ్ వెళ్తే సర్వీసింగ్ బాగుంటుంది. ఇక్కడ ఉప్పల్ డిఎస్ఎల్ మాల్లో సర్వీసింగ్ ఏందో అర్థమే కాలే. స్టార్టింగ్ లెగ్ పీసెస్ అడిగితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని టేబుల్స్కి ఒక డిఫరెంట్ వెయిటర్ ఉండి సర్వ్ చేస్తాడు కదా, అలా లేనే లేదు ఇక్కడైతే. స్టార్టింగ్ లెగ్ పీసెస్ అడిగితే డెజర్ట్ టైం వరకు కూడా ఇవ్వలే. అది కూడా ఒక 5-6 టైమ్స్ మేము అడిగితే తప్ప రాలేడు. అన్లిమిటెడ్ అంటే ఒకప్పుడు ఊరికే వచ్చి గుచ్చి అడిగేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేనే లేదు అసలు ఇక్కడైతే డిఎస్ఎల్ మాల్లో. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ అది అయితే ఫార్ బెటర్ ఇంకా దీనికంటే. నేనైతే ఎప్పుడు ఇంత ఏమంటారు అనాయింగ్గా ఫీల్ అవ్వలేదు, అనాయింగ్గా అసలు ఫీల్ అవ్వలేదు అనమాట. బట్ ఏంది అంటే ఇక ఆఫీస్ మీట్ అందరినీ కలవడానికి వస్తున్నాం కాబట్టి అన్నట్టు అదొక డిఫరెంట్ అనిపించింది, వైబ్ అనిపించింది మాకు కనెక్ట్ అవ్వడం.
ఫుడ్ క్వాలిటీ సర్వీసింగ్ ఎక్సెట్రా సర్వింగ్ అంతా చూస్తే మాత్రం we did not expect this type of servicing from the barbecue nation. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ అస్ ఫెల్ట్ లైక్ దిస్. బట్ కొంతమందికి మాత్రం బాగానే సర్వ్ చేశారు. మీరు చూసుంటారు వీడియోలో. మేబీ వాళ్ళ ద వే ఆఫ్ అప్రోచ్ ఆర్ ద వే ఆఫ్ పర్సనాలిటీస్ లుకింగ్ ఎట్ దెమ్ అట్లా అనిపించింది నాకు. అమ్మాయిలకైతే పిచ్చ లైట్ అన్నట్టే ఉన్నారు వాళ్ళు సర్వ్ చేయడంలో. అండ్ మటన్ బిర్యానీలో మటన్ ఉండకపోవడం, చికెన్ బిర్యానీ చికెన్ లేకపోవడం అలా అనిపించింది. ఏందో ఇది ఇంత వరస్ట్గా అయితే నేను ఎక్కడ చూడలేదు. బట్ బిగ్ పార్టీస్ అండ్ ఆల్ ఐ డోంట్ రికమెండ్ టు ఎనీ వన్ బార్బిక్యూ నేషన్. ఉప్పల్ సైట్ అయితే ఐ డోంట్ రికమెండ్. మరి ఒక్కొక్కళ్ళు అంటారు బార్బిక్యూ నేషన్లో బర్త్డే పార్టీస్ ఎక్సెట్రా చేస్తారు, ఒక 100 మెంబర్స్ వరకు కూడా అకామిడేట్ అయ్యే వరకు చేస్తారు. మరి వాళ్ళకి ఎలా చేస్తారు? మరి మేము కూడా కార్పొరేట్ నుంచే వచ్చాము కదా. ఎంత కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నా కూడా మంచి సర్వీసింగ్ ఉంటేనే కదా మళ్ళీ మాకు రావాలనిపిస్తుంది. అండ్ మా ఆఫీస్ వచ్చేసి ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ కాబట్టి మేము మోస్ట్ ఆఫ్ ద పార్టీస్ ఇక్కడనే చేసుకుంటాం కదా. సర్వీసింగ్ కంపల్సరీ మంచిగా ఉండాలి ఎక్కడైనా. సమ్హౌ ఫుడ్ అట్లా ఉన్నా మేనేజ్ చేసుకుంటాం. బట్ సర్వీసింగ్ అనేది ప్రాంప్ట్ ఉంటేనే ఏ రెస్టారెంట్ కన్నా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. బట్ ఈ 10 years 15 years గ్యాప్లో ఇంత వరస్ట్ సర్వీసింగ్ అయితే నేను బార్బిక్యూ నేషన్ ఏ సైట్ దగ్గర అయితే చూడలేదు. వీళ్ళంతా కూడా మనోళ్ళేనా? నాకు అక్కడ ఎవరు మనోళ్ళు ఎవరు బయట వాళ్ళు ఏం అర్థమవుతలేదు అనమాట. అంటే అంత అనేళ్ళకి కలుస్తున్నాం కాబట్టి అట్లా అనిపించింది. రాలే కాదు, మీ ఈడీలో చాలా మంది ఉన్నారుగా. చూద్దాం ఎవరు వస్తారు కేక్ దగ్గర. బార్బిక్యూ నేషన్ అంటే ఏదో బర్త్డే పార్టీస్కి డిఫరెంట్ వైబ్ ఇస్తారు వాళ్ళు కాబట్టి వెళ్ళినాం కాబట్టి ఎవరు బర్త్డే చేయాలి అని అప్పుడప్పుడు అట్లా ఏదో ఫన్నీగా చేసిండ్రు. మా ఏమంటారు మా అందరికీ డెలివరీ లీడర్ అనమాట, ఆపరేషన్స్ డెలివరీ లీడర్ డిఎల్. మా బాస్ని పట్టుకొని మేము అట్లా కేక్ కట్ చేయించినాం. బికాజ్ వీ డోంట్ నో మళ్ళీ ఎప్పుడు మేము కనెక్ట్ అవుతామని. అండ్ హీ కేమ్ ఫ్రమ్ ఢిల్లీ for us for some meetings and all. So that's how we has celebrated his birthday. Of course it might not be official birthday, but we did it because we all connected together and we wanted to do this and we did this. సో మా రిషికి లాస్ట్ వచ్చిన వాళ్ళకి పెట్టాలనిపించింది. అంటే ఆయనకి ఎవరికి ఫస్ట్ పెట్టాలో అర్థం కాక సబ్సే లాస్ట్ కోనాయ్ అని చెప్పేసి పిలిచి ఒక అబ్బాయికి లాస్ట్ వచ్చిన అబ్బాయికి కేక్ పెట్టిండు. బట్ రియల్లీ గుడ్ థాట్ కదా. అట్లా లీడర్కి ఉంటుంది అలాంటి థాట్. అలాంటి ఇమీడియట్ రెస్పాన్స్, ఇమీడియట్ డెసిషన్స్తోనే తెలుస్తుంది లీడరా కాదా అనేది. దట్ ఈస్ రియలీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ పర్సన్ టు బి ట్రూ లీడర్. అండ్ తర్వాత కొన్ని పిక్చర్స్ దిగినాం నా ఫేవరెట్ పీపుల్తోని అండ్ నాకు తెలిసిన పర్సన్స్తోని, ఆఫీస్లో చూసి కనెక్ట్ అయిన పర్సన్స్తోని, వింటేజ్ పీపుల్తోని అలా కొన్ని పిక్చర్స్ దిగినాం అనమాట. మా టీమ్ అండ్ నేను గ్యాదర్ అయ్యి కలిసి వర్క్ చేసిన కాలీగ్స్తోని అండ్ కొంతమంది అక్కడే కనెక్ట్ అయ్యి ఒక డిఫరెంట్ ర్యాపో పెట్టిన టీమ్తో అలా డిఫరెంట్ మెంబర్స్ అండ్ టీమ్ గ్యాదర్ అయ్యి అట్లా పిక్చర్స్ దిగినాం. మంచిగా అనిపించింది. సో దిస్ ఈజ్ అ హోల్ పిక్చర్, అంతమంది ఉన్న పిక్చర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ షేర్. సీ యూ.